రెడ్డి ఈరోజు కామన్గా ఏంటంటే నేను మా వెంకట్ గారితో వచ్చాను, మా మేనేజర్ గారితో వచ్చాను. జాంకాయలు తిందాం సార్ అని చెప్పి మా జామ తోటలోకి వచ్చాము. ఇది మా జామ తోట. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫామ్ దగ్గర నుంచి వెంకట్ గారు వచ్చుకుంటూ, సార్ చలికాలం పాలన్నీ తక్కువ అయిపోయినాయి సార్, పాలు తక్కువ అయినాయి సార్, చలికి బాగా పాలు తక్కువైనాయి, ఏం చేయాలి సార్ అని కొత్తగా అపాయింట్ అయ్యాను కాబట్టి కొన్ని డౌట్స్ అడుగుతున్నాను. సరే, నాకేమనిపించిందంటే, సరే వారికి కొన్ని డౌట్స్ చెప్పేటప్పుడు మన ప్రేక్షకులకు కూడా ఈ చలికాలంలో వింటర్ సీజన్లో మన పాడి పశువులకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మనం ఒక చిన్న వీడియో తీద్దాం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, వీడియో తీసే ముందు చెప్పే ముందు మనం మా జామ తోటకు వచ్చినాం. జామ తోటలో జాంకాయలు మంచిగా ఉన్నాయా వెంకట గారు? సూపర్, బాగానే ఉన్నాయిగా. ఓ, జాంకాయలు మంచిగా కాసినాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి సార్. ఇక్కడ కూడా బాగానే ఉన్నట్టున్నాయిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఫ్రెండ్స్, సరే ఇదంతా మా జామ తోట. ఒకసారి ఇట్లా లుక్ వేసుకుందాం. ఇక ఇక్కడ కూడా కాయలన్నీ కూడా బాగానే ఉన్నాయి, జామకాయలు బాగానే ఉన్నాయి, బాగానే కాసినాయి. ఓకే, జామకాయలు తిందామని వస్తే తోటలో చలి పెడుతుంది. మాకెట్లా చలి పెడుతుందో, అంటే మనకి ఎట్లా చలి పెడుతుందో పశువులకు కూడా అట్లనే చలి పెడుతుంటుంది. సో ఈ చలి పశువులకు ఎంత చలి ఉంటే మంచిగా ఉంటుంది అంటే 22 to 23, 22 నుంచి 23 డిగ్రీల ఉన్నప్పుడు ఏంటంటే పశువు మంచిగా ఆహ్లాదంగా ఎంజాయ్ చేసుకుంటూ ఆ క్లైమేట్ బాగుంటుంది. మనకు కూడా అంతే, 22, 23, 25 అప్పుడు మనం మంచిగా ఉంటాం. 25 degrees 26 degrees ఉన్నప్పుడు మనకు బాగుంటుంది. అయితే పశువుకి ఏంది 22 degrees వరకు కూడా అది ఎంజాయ్ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఆ 22 degrees దాటిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, వింటర్లో చలికాలం టెంపరేచర్ అనేది చాలా తగ్గుకుంటూ పోతుంటుంది. ప్లస్ పొద్దున్నే తెల్లారుతుంటే కూడా ఇంకా టెంపరేచరు 16, 18 degrees ఇట్లా వస్తూ ఉంటుంది. 14 degrees కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. సో ఫ్రెండ్స్, అప్పుడు మనం ఏంటంటే పశువులు స్ట్రెస్కి ఫీల్ అవుతాయి. స్ట్రెస్కి ఫీల్ అయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. స్ట్రెస్కి ఫీల్ అయితే పాల దిగుబడి తక్కువ అవుతుంది. సో పాల దిగుబడి అంటే డైరీ ఫార్మర్స్ ఏంటంటే, చలికాలంలో ఇప్పుడు పశువులకి ఏదైనా చలికాలం ఎక్కువ చలి పెట్టినా పాల దిగుబడి తక్కువ అవుతుంది, తక్కువ చలి పెట్టినా మన ఎక్కువ ఎండ కొట్టినా పాల దిగుబడి మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎక్కువ వర్షాలు పడ్డా పాల దిగుబడి మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో మనకు దాని గురించి ఏంటంటే, పాల దిగుబడి తగ్గకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, కామన్గా చలికాలం వరిగడ్డ ఎక్కువ ఇవ్వాలండి. వరిగడ్డ అంటే డ్రై ఫాడర్, అంటే డ్రై ఎండి పదార్థం, అంటే ఎండి మేత ఎక్కువ ఇవ్వాలి. అంటే వరిగడ్డ అయినా ఎండు మేత, ఇంకేదైనా ఎండిపోయిన మొక్కజొన్న సొప్పు అయినా కానీ, జొన్న సొప్పు అయినా కానీ ఎండిపోయినది ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే, అది తినేటప్పుడు, అది అరిగించుకునేటప్పుడు, డైజెషన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే వేడి అన్నది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అవుతుంది కాబట్టి బయట చల్లగా ఉన్నా కూడా ఈ వేడి జనరేట్ అవుతుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. సో అదేవిధంగా దానా కూడా కొంచెం ఎక్కువ చలికాలంలో దానా కొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తే దానికి బాడీలో బాగుంటుంది. ప్లస్ కొంచెం దానా ఎక్కువ ఇవ్వాలి. చలి ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం దానా ఎక్కువ ఇవ్వాలి. అదేవిధంగా వరిగడ్డి వాడాలి. ఇవి రెండు కాకుండా ఏంటంటే, కొంతమంది ఈ మధ్య పశువులకు స్వెటర్లు కూడా వేస్తుండ్రు. అది కూడా మనం వింటున్నాం, పేపర్లలో అక్కడక్కడ చూస్తున్నాం. అంటే చలి తీవ్రతను తట్టుకోలేక బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాయి కాబట్టి పశువులకు స్వెటర్లు వేస్తున్నారు. అంటే మనం స్వెటర్లు వేయకపోయినా కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, బయట ఉండకుండా రాత్రి వేళల్లో కంపల్సరీ షెడ్లో కట్టుకోవాలి. ఫస్ట్ది మేము తీసుకునే జాగ్రత్తలు మీకు చెప్తున్నాం. ఇంకా ఎన్నో జాగ్రత్తలు ఉంటాయి కావచ్చు, నేను ఏదైనా మిస్ అయితే కావచ్చు. మీరు కామెంట్లలో అది ఏదైనా పెడితే వేరే వాళ్ళకు కూడా తెలుస్తాయి. ఇది కొన్ని నాకు తెలిసిన జాగ్రత్తలు, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకునేందంటే, చుట్టూ పరదాలు కడతాం.
పరదాలు కట్టి చలి రాకుండా బస్తాలు అంటే మన దానా బస్తాలు ఉంటాయి కదా, వాటితోటి మనం అన్నీ ఒక పరదాలు తిరిగి తయారు చేసి మొత్తం చుట్టూ చలి పోకుండా షెడ్ లోపలికి చలి ఎక్కువ రాకుండా ఉండడానికి కడతాం. అది జరిగిపోతుంది. అదే విధంగా ఏంటంటే మనం లోపల ఇప్పుడు కోళ్ళ ఫామ్లలో లైట్లు పెడతారు, అదే హాలోజన్ లైట్లు అంటారు. ఆ లైట్లు అక్కడొకటి పెడితే ఆ హాలోజన్ లైట్ చేయబట్టి కూడా వేడి జనరేట్ అవుతుంది, కానీ కొంచెం కాస్ట్లీ. సరే నేను ఎట్లా పెట్టుకోవాలి ఏందన్నది మీ ఇష్టం అది, కానీ అది దాంతో కూడా కొంచెం వేడి జనరేట్ అవుతుంది కాబట్టి మనం ప్రొటెక్షన్ ఇవ్వడానికి మన యానిమల్కి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. కొందరు ఏంటంటే హీటర్స్ కూడా పెట్టవచ్చు. సరే హీటర్స్ పెట్టలేని వాళ్ళు ఏం చేయాలంటే మినిమం జాగ్రత్తలు అంటే ఒక షెడ్లో కంపల్సరీ కట్టాలి, పశువును షెడ్లోనే ఉంచాలి. రాత్రిపూట బయట చెట్ల కిందనో ఎక్కడనో ఉంచితే చలి ఎక్కువ అవుతుంది. సో చెట్లు కింద కాకుండా షెడ్లోనే కట్టేయండి. సో ఇంకోటి ఏంది, మా చుట్టూ పరదలు కట్టండి, అది రెండో జాగ్రత్త. కొంచెం వరిగడ్డ ఎక్కువ వేయండి. మూడోది దానా కూడా ఎక్కువ వేయండి. దానా ఎందుకు ఎక్కువ వేయాలి, వరిగడ్డ ఎందుకు ఎక్కువ ఇవ్వాలో మీకు చెప్పినాం. ఎందుకంటే దాని డైజెషన్ అయ్యేటప్పుడు కొంచెం హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనకు చాలా బాగుంటుంది. సరే ఇంకా మనం ఇంకేం చేస్తాం, ఇంకోటి చలికాలం ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఎండల తిప్పడానికి అంటే 10 నుంచి 1-2 వరకు ఎండ ఉంటుంది. ఆ ఎండల తిప్పడానికి ప్రయత్నం చేస్తే పశువుని ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలం డి విటమిన్ అన్నది పశువుకు రావాలి. అంటే ఈ చలికాలం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో మనం తిప్పకున్నా పర్లేదు, కానీ చలికాలంలో మాత్రం 10 గంటల నుంచి 2 గంటల వరకు బయట పశువు తిరిగితే చాలా మంచిగా ఉంటుంది. ఇదొక జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే పశువులకు పాలు ఎందుకు తగ్గుతాయి అంటే దాన్ని పొదుగు అనేది మనకు బయటికే ఉంటుంది, పొదుగు బయటికే ఉంటుంది కాబట్టి పశువుకు దాంట్లో అదేంటంటే దాని పొదుగు దగ్గరికి అవుతుంది. అంటే దాంట్లో రక్త ప్రసరణ అన్నది సరిగా ఎక్కువ కాదు. చలికి ఏంటంటే రక్త ప్రసరణ సరిగ్గా కాక కొంచెం ఏంటంటే దాంట్లో గ్లాండ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఏంటంటే మన సలైవా గ్లాండ్స్ తిరిగి అట్లా మిల్క్ గ్లాండ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ముడుచుకుపోయినట్టు ఉండి కొంచెం రక్త ప్రసరణ సరిగ్గా కాక పాల దిగుబడి అన్నది కూడా తగ్గుతుంది. కానీ మీరు పాల దిగుబడి తగ్గకుండా ఉండాలంటే హై ప్రోటీన్ కల దానా మనం దానికి ఇవ్వాలి. ప్రోటీన్ ఉండేటట్టు దానా ఇచ్చి, దానా కొంచెం ఎందుకంటే దానాను బట్టి ఇచ్చిన దాన్ని బట్టే పాలు ఇస్తాయి. అయితే దాని ప్రొడక్షన్ ఏంటంటే ఇప్పుడు మనం 3 కేజీల దానా ఇస్తున్నాం అనుకోండి, అది ఏమవుతుంది, ఒక పూటకు 3 కేజీల దానా ఇస్తే అది ఒక 8 లీటర్ల పాలు ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక చలికాలం వచ్చేసరికి ఏంటంటే అది 8 లీటర్లు ఇచ్చేది కాస్త 6 లీటర్లకో 7 లీటర్లకో వస్తుంది. 6 లీటర్లో 7 లీటర్లో ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అవి ఉన్నప్పుడు ఏంటంటే ఒక 1/2 కేజీ దానా ఎక్కువ పెట్టుకుంటే మనకు పాలు కొంచెం దిగుబడి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, దానా ఎక్కువ ఇస్తే పాలు ఎక్కువ ఇస్తాయి. సో మనకున్న పాల దిగుబడి తగ్గకుండా ఉండాలంటే ఒక్క చలికాలంలో మాత్రం కొంచెం దానా ఎక్కువ ఇవ్వడానికి మనం చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న వీడియో, ఎందుకంటే మా వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే చలికాలంలో అప్పుడప్పుడు మనం చెప్పినాం ఆవ నూనె తయారు చేసి పెట్టుకోవాలని చెప్పినాం. బెల్లం తినిపించాలి, బెల్లం పాకం చేసి ఆవ నూనె కలిపి దానికి తినిపించేది ఉంటే ఇది బాడీలో కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్లా హీట్ ప్రొడ్యూస్ చేసేది ఇంకా నాకు తెలియని కాకుండా మీకు కూడా తెలిసేది ఎవరి దగ్గర ఉంటే ఆ ఫుడ్, ఆ ఆహారం అది మనం పశువులకు ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న వీడియో మీకోసం తీద్దామనుకున్నాం. సరే మేము కూడా ఎందుకు తీయాలనుకున్నామంటే మాకు కూడా తోటలు ఉన్నాం, మేము మామిడి తోటలో ఈ జామ తోటలు ఉన్నాం. చలికి పాలు తగ్గినాయి అని చెప్పి మేనేజర్ వచ్చి చెప్పడం చేయబట్టి సరే ఇప్పుడు మాకు కూడా ప్రస్తుతం దాదాపు ఇప్పుడు 2 గంటలు 3 గంటలు అవుతుంది మధ్యాహ్నం అయినప్పటికి కూడా ఇప్పుడు కూడా చల్లగా ఉంది. మనం ఎట్లయితే చలికి మనం ఎట్లయితే రక్షణ పొందుతామో పశువులను కూడా అట్లా రక్షణ కల్పిస్తే ఆవు ఎట్లనో అమ్మ అంతే, అమ్మతో సమానం ఆవు కాబట్టి ఆ గోమాతను మంచిగా చూసుకుంటే అప్పుడప్పుడు మనం ఏంటంటే అవసరం ఉంటే పాత బ్లాంకెట్లు అవో ఇవో కూడా వాటి కప్పినా కూడా మంచిదే. అట్లాంటి ప్రాక్టీసెస్ కూడా మీరు చేయొచ్చు. చేసి దాన్ని చలికి లేకుండా ఉండేది ఉంటే దాంట్లో దిగుబడి తగ్గకుండా మనకు లాభసాటిగా డైరీ ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, సెలవు. ఇది ఒక చిన్న చిట్కా మీకోసం చెప్దామని.